ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ట్యాంకర్స్ తీసుకున్నారు అధ్యక్ష, అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, బోలేబాబా డైరీలో ఆవులు లేవు నెయ్యి లేవు అని చెప్తే ఆ బోలేబాబా డైరీకి అవకాశం ఇచ్చింది మీరు కదా, మీరే కదా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఇంకొకటి అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష, ప్రీమియర్ డైరీ గురించి కూర్చోండి సార్ 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 ప్రీమియర్ డైరీ గురించి కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ప్రీమియర్ డైరీ క్వాలిటీ లేదని చెప్పారు అధ్యక్ష. ఈ ప్రీమియర్ డైరీకి సంబంధించి 2014-19లో 90% నెయ్యిని ఈ ఒక్క ప్రీమియర్ డైరీకే ఇచ్చారు అధ్యక్ష. 90%. అదేవిధంగా 2024లో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ప్రీమియర్ డైరీని 2024లో 500 లక్షల రూపాయల లెక్కన L3గా ప్రీమియర్ డైరీకి తీసుకున్నటువంటి చరిత్ర కూడా వీళ్ళ ప్రభుత్వంలోనే జరిగింది అధ్యక్ష. ఇవన్నీ అట్లుంచిన అధ్యక్ష. నెక్స్ట్ స్పీకర్ కి వెళ్తాను అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష, ఇట్లా మాట్లాడు ఏంటి అధ్యక్ష, నా టైం చూడండి అధ్యక్ష. అధ్యక్ష, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట అధ్యక్ష. ఈ మధ్య ఏం మాట్లాడారు అధ్యక్ష? ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది అధ్యక్ష. ఏమని రాశారు? తాను సీఎంగా ఉండగా హెరిటేజ్ ఏనాడు ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదని, ప్రభుత్వం ద్వారా హెరిటేజ్కి టీటీడీ లడ్డూకి సంబంధించిన సందర్భంలోనే మాట్లాడారు అధ్యక్ష. వేరే విషయం అయితే మాట్లాడదు. టీటీడీ లడ్డూకి సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట, హెరిటేజ్కి ఒక్క రూపాయి కూడా లబ్ధి చేకూర్చలేదని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. కలెక్టర్లు వాళ్ళ గవర్నమెంట్ లో హెరిటేజ్ దగ్గరే మజ్జిగ కొనుక్కోమని ఇచ్చినటువంటి ఆర్డర్ అధ్యక్ష. అదేవిధంగా హెరిటేజ్ తాను గవర్నమెంట్ కి సప్లై చేసిన మాట వాస్తవం అని చెప్పి ఒప్పుకున్న మాట కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. మరి టీటీడీ లడ్డూకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో హెరిటేజ్ ప్రభుత్వం దగ్గర ఏ లబ్ధి పొందలేదన్నది అబద్ధాలు చెప్పినట్టు కదా అధ్యక్ష. అదేవిధంగా తిరుమల ఆర్టీసీ బస్సు టికెట్ల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అధ్యక్ష. అది 2019 మార్చిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెనకాల జెరూసలేం యాత్ర గురించి ఆర్టీసీ టికెట్ల వెనకాల అవన్నీ కూడా పబ్లిష్ చేయించడం జరిగింది అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ వచ్చిందా దాన్ని ఆపిస్తే మళ్ళా ఈ రోజు తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీనే అదంతా అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, వీళ్ళు 2014-19 అధ్యక్ష 4 నిమిషాలు ఏంటి అధ్యక్ష? 2 నిమిషాలు సార్ 2 నిమిషాలు సార్. 2014 మీరే 2 నిమిషాలు తీసుకుంటారు అధ్యక్ష. 2014-19లో వీళ్ళు నెయ్యి క్వాలిటీ వీళ్ళు సరిగా చేయక లడ్డూకి పూత వేయడానికి ఫ్లేవర్స్ వాడారు అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి టీటీడీ ఆర్డర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అంటే వీళ్ళు క్వాలిటీ నెయ్యి వాడకుండా కేవలం పూతగా మాత్రమే నెయ్యిని తీసుకొచ్చినటువంటి చరిత్ర వాళ్ళది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ గురించి, అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి 2014-19లో వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి తొక్కిసలాట అధ్యక్ష. అదేవిధంగా అక్కడ గోవులు టీటీడీలో మరణించుతా ఉన్నాయి అధ్యక్ష. వీటి గురించి వీళ్ళకి ధ్యాస లేదు అధ్యక్ష. సింహాచలంలో గోడగూలు 7 మంది మరణించారు అధ్యక్ష. ఇలా అనేక మంది ఈ ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో మరణాలు కానీ, దేవాలయాల్లో అపచారాలు కానీ, ప్రసాదాలలో అపచారాలు కానీ వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేవాలయాల అభివృద్ధి కానీ, దేవాలయాల మీద ఆయన చూపించినటువంటి కాన్సన్ట్రేషన్ కానీ ఒక పుస్తకం వేయచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, లడ్డు క్వాలిటీ విషయంలో అధ్యక్ష టీడీపీ గవర్నమెంట్ ఏ రోజు కూడా టీటీడీ గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. టీటీడీ క్వాలిటీని పెంచింది, ల్యాబ్ టెక్నిక్స్ ని పెంచింది కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది అధ్యక్ష. అసలు వీళ్ళకి ఏ మాత్రం కూడా టీడీపీ వాళ్ళకి టీటీడీ మీద ఏ విధంగా అయితే కల్తీ నెయ్యిని చూపించి ఒక కుట్రతో, ఒక రాజకీయ కుట్రతో ప్రారంభించి ఈ రోజు ఒక ఆర్థిక కుంభకోణంగా మార్చుకున్నటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి చెందుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అయిపోయింది మంత్రి గారు, అయిపోయింది 1 హాఫ్ నిమిషం అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష 2 కొండలు 7 కొండలు అని చెప్పి దారుణమైన మాట అధ్యక్ష. నేను చెప్తా